అన్నా అసలు మారలేవన్నా. అబ్బా ఏందన్నా, ఏం సినిమా అన్న బాబు. అస్సలకి నాకైతే చెప్తున్నా భయ్యా, 2024 నాకు ముందే వచ్చినట్టుంది. చాలా చక్కగా పల్లెటూరు బ్యాక్గ్రాఫ్లలో మళ్ళీ ఒక ఉయ్యాల జంపాల కంటే చాలా అద్భుతంగా చూసినట్టుంది భయ్యా. చాలా చక్కగా పాటలు. అసలుకి అమ్మాయి డాన్స్ మరి ఎప్పుడైనా చూసావా? అసలు ఉమాపతిలో బాబు డాన్స్ చేసిందయ్యా. అసలు ఆ హీరో డైలాగ్ ఏంటి, ఆమె ఏంటి, కానీ భయ్యా హీరో అసలుకి ఎక్స్ట్రాడినరీ భయ్యా. ఏం చంపేశారంటే చాలా బాగా చేశారు బ్రో. ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, సంక్రాంతి మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. అదైతే వాస్తవం. ఈ ఉమాపతి మీ దళపతి చూశారు, సేతుపతి చూశారు, వచ్చేసింది మీ ఉమాపతి. ఖచ్చితంగా తప్పకుండా చూడండి, చాలా సూపర్ డూపర్ ఉంది. అసలు ఇంక నేను అమ్మ బాబా మ్యూజిక్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, చాలా చక్కగా గోదావరి అందాలు, అదే పల్లెటూరు అమ్మాయిని చక్కగా లంగావణిలతో మళ్ళీ ఒక అందమైన అమ్మాయి. అసలు అవికా కూడా అంటే అందరికీ తెలిసిపోయా ఎంత చక్కటి మన ఇంట్లో అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఇప్పుడు వెబ్ సిరీస్లో రకరకాలు చూసాం, కానీ చాలా రోజుల తర్వాత మోడర్న్గా చక్కగా ఒక ఫ్యామిలీగా ఒక చక్కగా మళ్ళీ ఒక నిండుదనంగా చూసాము. చక్కగా చిన్న పిల్ల పెద్దలు అందరూ చక్కగా చూడొచ్చాయా. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, అలానే ఇలాంటి సినిమాని ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఇలా సినిమా చూసిన అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపల్సరీగా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా సూపర్గా ఉంది సార్. ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, లవ్ సెంటిమెంట్ కానీ, కామెడీ సెంటిమెంట్ పిచ్చలు సార్. చూసి పడి నవ్వుతున్నాం సార్. మా అమ్మ అయితే, మా చెల్లి అయితే నగలేకపోతుంది సార్ సినిమా చూస్తుంటే. ఈ సినిమాలో పల్లెటూరులో బాగా సాంగ్స్ బాగున్నాయి. ఫైవ్ సాంగ్ ఐటమ్ సాంగ్ అయితే మా బాబా ఎగురుతున్నారు సార్. ఆ చూస్తుంటే బాబా ఎట్లా ఎగురుతున్నారు తెలుసా, నేనే సార్ ఎగురుతున్నాను సార్. ఆడ ఎటు చెప్పండి సార్, సూపర్ ఉన్నాయి సార్. సినిమా అయితే మంచిగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది. పెద్దగా నేను సినిమాలు చూడను, కానీ దీన్ని చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా రిలాక్సేషన్గా ఉంది సినిమా. సూపర్, చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం మొత్తం బాగా, పల్లెటూరు వాళ్ళు బాగా చూస్తారు దీని సినిమా. చాలా రిలాక్సేషన్గా ఉంది. పల్లెటూరులో బాగా చూస్తారు దీన్ని, బాగా సక్సెస్ అవుతుంది ఇది. సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఎంత బాగా చేశారు. యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ అబౌట్ ద మూవీ. పల్లెటూరు అందాలు ఎలా ఉన్నాయండి? అద్భుతంగా ఉంది. చాలా అసలు ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్పడం లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది. సినిమా చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ కొత్తగా కాకుండా ఎప్పుడో చేసిన పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది. సినిమా అంతా చాలా బాగుంది. కామెడీ కానీ, సీరియస్ యాక్టింగ్ కానీ, అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ సీరియస్, కొత్తగా కాకుండా బాగా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. సినిమా సూపర్ సార్, బాగానే ఉంది. అంతా పల్లెటూరు కథ అయినా బాగానే నచ్చేసారు సార్. ఓకే, థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ సూపర్గా ఉంది సార్. మన పల్లెటూరు వాతావరణం అంతా బాగున్నది. సినిమా బాగానే అండి. ఒకసారి 2 సార్లు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించుకుంది ఉమాపతి. సంక్రాంతి ముందుగానే వచ్చిందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా వైడ్గా ఫేమస్ అనిరుద్ధ్ మ్యూజిక్ పరంగా, ఒక సినిమా పరంగా అనురాగ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సక్సెస్ని అందుకున్నారు. రెండోసారి ఇది మాకు ఆడియన్స్కి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మంచి పిక్చర్లు అతని ద్వారా రావాలని మరీ కోరుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సినిమాని ఒక న్యాచురల్కి తగ్గట్టుగా చూశాడు. ఒక వేరే లెవెల్, చెప్పడానికంటే నాకైతే మాటలు రాలేదు. ఈ సక్సెస్ కారణమైన ప్రజలందరికీ, అలాగే మాకు ఇటువంటి సినిమాని అందించిన నిర్మాత గారికి, సత్య దారపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హీరో చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు. చాలా బాగుందండి సినిమా. పల్లెటూరు వాతావరణం ఎలా ఉందండి? నిజంగా పల్లెటూరులోనే ఒక ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా అంటే. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఒక తల్లి కొడుకు కూతురు కలిసి చూడదగిన సినిమాలకు లేవు, కానీ ఈ సినిమా ఫ్యామిలీతో కూర్చొని చూడదగిన సినిమా. చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ఆ టేకింగ్ కానీ, ఆ హీరో యాక్టింగ్ కానీ, పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్ అండి. పల్లెటూరు వాతావరణం, హీరో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మెసేజ్లతో ఈ కృషి క్రియేషన్స్ ఇంకా మరిన్ని ముందుకెళ్ళాలని ఆ హీరో గారికి, ఆ ప్రొడక్షన్ హౌస్ అందరికీ మేము ధన్యవాదాలు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సంక్రాంతి రాకముందే సంక్రాంతి ఫీలింగ్ చూసేసాం మూవీని. చాలా న్యాచురల్గా అనిపించింది. పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుంది. బేసికల్గా సిటీలో పెరిగే వాళ్ళందరికీ పల్లెటూరు అందాలు చూపించారు. చాలా బాగుంది మూవీ. ఆ కామెడీ టైమింగ్ అంటే పోసాని గారు హైలైట్ అన్న. లాస్ట్ వరకు ఆయనని బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్ గారు. సూపర్, చాలా బాగుంది. కామెడీ కానీ చాలా సింపుల్గా తీశారు సినిమా.
చాలా బాగుంది. ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలని. అనురాగ్ గారి యాక్టింగ్ కానీ చాలా సూపర్గా తీశారు. అండ్ హీరో కన్నా నాకు హీరోని అమ్మగారి క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే కొడుక్కి చాలా సపోర్ట్ చేసుకుంటా మూవీ అట్లా ముందుగా నడపడం చాలా బాగుంది. కానీ మోసాని కృష్ణ గారు కామెడీ మాత్రం దానివల్ల సేమ్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ హీరోయిన్ కూడా పల్లెటూరు అవతారం చేసుకుంటా కాస్ట్యూమ్సే కానీ పల్లెటూరు చాలా బాగుంది. కంపల్సరీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందన్న. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ హీరో ఫస్ట్ ఫిలిం అనుకుంటా బాగుంది, బాగా తీశారు, న్యాచురల్గా ఉంది. హీరోయిన్ సాంగ్స్ బాగున్నాయి, విలేజ్ స్టైల్ బాగుంది, అదే చాలా బాగుందన్న. ఇంకా పోసాని కృష్ణమురళి గారి కామెడీ అయితే సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, లవ్ స్టోరీ బాగుంది. మూవీ చాలా బాగుందండి. హీరోయిన్ చాలా బాగా చేసింది. ఫస్ట్ మూవీ చాలా బాగుంది, హీరోది సూపర్ ఉంది. విలేజ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది కూడా. ఎండింగ్ సూపర్ అసలు. ఫ్రెండ్స్తో వచ్చాను, ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంటుంది. ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండ్ వెరీ గుడ్. ఇట్స్ ఏ వెరీ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ, చాలా బాగుంది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా అంతా విలేజ్ లెవెల్లో ఫుల్ కాస్ట్యూమ్స్తో చాలా బాగా ఫ్యామిలీతో అందరు కలిసి హ్యాపీగా చూడవలసిన ఒక మంచి ఫిల్మ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ సాంగ్ అయితే ఇంకా సూపర్గా ఉండింది. కామెడీ లాస్ట్ పోసాని కృష్ణ గారితో లాస్ట్ వరకు కామెడీ ఫుల్ నాన్ స్టాప్గా ఉండింది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండింది. చాలా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, మంచి ఫిల్మ్, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, పోసాని గారు జోక్స్ బాగున్నాయి, ఫ్యామిలీతో చూడొచ్చు. హీరో చాలా బాగున్నాడు, అసలు చాలా ఫన్గా ఉంది. సాంగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. హైలైట్ అంటే పోసాని గారి మాత్రం కామెడీ ఫుల్ ఫన్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి. ఉమాపతి అన్న ఇప్పుడే చూసిన, అంటే అవికా కూడా చేసిన మూవీస్లో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉయ్యాల జంపాల అన్న. దానికి మించి చేశారన్న ఆమె యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అందన. అసలు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇంత మంచి స్టోరీ చాలా రోజుల తర్వాత, అంటే ఇప్పుడు 1990s చూసే అలాంటి మూవీసే దాన్ని ఇప్పుడు అంటే ఈ రోజుల్లో వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉందన్న. మూవీ మాత్రం అల్టిమేట్ వచ్చిందన్న. డైరెక్టర్ గారు ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు నెక్స్ట్ కొన్ని రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా. అండ్ మన హీరో గారన్న అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ యాక్టింగ్ తోటే చంపేస్తా అన్నట్టు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. సో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ లవ్ సాంగ్స్ అన్న, ఓ సాంగ్ ఉంటుందన్న. మనం ఇప్పటి వరకు అవికా గోరన్ అయితే నేను డ్యాన్స్ చేయడం చూడలే, కానీ ఈ మూవీలో చేసిందన్న. అదే కొంచెం మంచిగా చేసింది, డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిందన్న. సో ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులే అని చెప్పుకోవచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఈ వారం. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, చాలా అద్భుతంగా ఉంది సినిమా. హీరో కానీ హీరోయిన్ కానీ కామెడీ కానీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఫ్యామిలీ కలిసి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నిటికన్నా కొంచెం ఇది కొత్తగా ఉంది. ఫ్యామిలీ పరంగా అందరూ కలిసి చూడవచ్చు. సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ వెళ్ళినా చాలా బాగుంది సినిమా. మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా సినిమా మొత్తం కూడా ఫన్గా నడుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఫ్యామిలీ క్లైమాక్స్ కూడా చాలా ట్విస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడే ఉమాపతి సినిమా వచ్చినాడు. ఆ సినిమా అయితే సూపర్ బ్రో. ఎందుకంటే బ్రో చాలా సినిమాలు ఫారెన్లో తీస్తారు, ముంబైలో తీస్తారు, అక్కడ తీస్తారు. కానీ ఇది పక్కా పల్లెటూరులో తీసిన సినిమా. పల్లెటూరు వాతావరణం అంటే అక్కడ రిలేషన్స్, అంటే ఆ సినిమాలు పల్లెటూరు లవ్ స్టోరీ ఎట్లుంటుందన్న. అంటే మనం అంటే చేనులు చాలా సినిమాలు వస్తాయి, పొలంలో లవ్ స్టోరీ, పొలంలో కూర్చొని బాగా ఎంత హ్యాపీగా అనిపించింది అన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసినట్టు అనిపించింది బ్రో, నాకైతే సూపర్ అనిపించింది. ఇంకొకటి అవికా గోరు ఉయ్యాల, అంటే అప్పట్లో ఈ సినిమాలు చిన్న సినిమాలు వచ్చింది, కానీ ఈ సినిమాలో మాత్రం ముద్దుగా సూపర్ ఉందన్న హీరోయిన్ మాత్రం. ఇంకొకటి హీరో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి సినిమా రావాలన్న, పల్లెటూరు సీన్స్ అంటే లవ్ అంటే పల్లెటూరు, మనం కూడా పల్లెటూరు అన్న. అంటే నేను నా పోరి గుర్తొచ్చిందన్న, 10th లో నేను లవ్ చేసిన, అదే సేమ్ అట్లనే పొలంలో తిరిగినాం, బాయ్ కాడ తిరిగినాం. అట్లాంటి ఈ సినిమా వస్తే నాకు అనిపించింది ఇలాంటి సినిమా రావాలా. సినిమా మాత్రం బాగుంది. అందరు పల్లెటూరులో మాత్రం అటాచ్ చేసిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉమాపతి.
అన్న ఇప్పుడే చూశారు ఉమాపతి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతికి మన భీమవరం ఇటు సైడ్ ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం చాలా బాగా చూపించారు. అవికా గౌరు, అనురాగ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే సెకండ్ సాంగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా కామెడీ గురించి ఏం చెప్పాలి, పోసాని గారు ఎక్కడుంటే అక్కడ కామెడీ త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట. ఫ్యామిలీతో ఈ వారం చూడాల్సిన సినిమా ఏదంటే ఉమాపతి. చాలా బాగుంటుంది, క్లీన్గా ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ ఒక విలేజ్లో జరిగే స్టోరీ లాగా ఉంటాయి అనమాట. సో కమెడియన్స్ భద్రం గారు కానీ ఇంకా ఆటో రాంప్రసాద్ కానీ అందరూ చాలా క్లీన్గా ఉంటుంది. డైరెక్టర్ సత్య గారు మంచి సినిమా తీసుకొని వచ్చారు మాకైతే. ప్రొడ్యూసర్ గారు కోటేశ్వరరావు గారు మంచి, మీకైతే డబ్బులు అనమాట. ఒక మంచి సినిమా చూడాలి, ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే ఈ ఉమాపతి సినిమాకి రండి. చాలా చాలా బాగుంది, అందరికీ నచ్చిద్ది అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉమాపతి సినిమా చూస్తున్నా, చాలా బాగుంది. అంటే వండర్ఫుల్ స్టోరీ, ఇస్ గుడ్ లైన్ అనమాట. చాలా బాగుంది. అలాగే అనురాగ్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న, ఇరగదీసారు, మామూలుగా లేదు. యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్. అవికా గౌర్ మీ ఇద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్. నిజంగా చూసినంతసేపు కూడా అలా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. అసలు ఆ ట్విస్టులు కానీ అవికా గౌర్ ఈ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ కానీ ఆ సందర్భాలు కానీ అసలు వేరే లెవెల్ తీసుకోవాలి. అసలు స్టోరీ అంటే అలా ఉందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన స్టోరీ అనేది చాలామంది అసలు విలేజ్లో లవ్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది. ఆ అట్రాక్షన్ కానీ అదంతా చాలా బాగుంటుంది. కానీ ఇంత డిఫరెంట్ స్టోరీ అనేది మాత్రం చాలా తక్కువ వస్తాయి. చాలా బాగుంది. అలాగే పోసాని మురళీకృష్ణ కామెడీ కానీ డైరెక్షన్ కానీ అల్టిమేట్. అసలు ఆ స్టోరీ అయితే ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇంకోటి అబ్బా ఒకటి చెప్పాలన్న, విలేజ్ లొకేషన్లో అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఒక సినిమాకి సంబంధించి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. అవికా గౌర్ అయితే ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మనం ఎన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలు మాత్రం చాలా అల్టిమేట్గా చూపించారు. అసలు చిన్నారి పెళ్లి కూతురు అంటారు, ఉయ్యాల జంపాలంటారు, కానీ ఇవన్నీ కాదన్న. ఇప్పటి నుంచి ఈ సినిమాతోనే గుర్తు పెట్టుకుంటా. అసలు అల్టిమేటెడ్ తన యాక్టింగ్ పర్పస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే అల్టిమేటెడ్. ఇక సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అల్టిమేటెడ్ అన్న కదా. సూపర్గా ఉండే. నాకైతే ఐటమ్ సాంగ్ కూడా బాగా నచ్చింది. సూపర్ అన్న. అంటే ఒక డైరెక్షన్ అయితే అల్టిమేట్గా తీసుకెళ్ళినా కూడా ఏదైనా స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తదనం చూపించారన్నమాట. ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలామంది జబర్దస్త్ నుంచి కూడా ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సూపర్ అన్న. నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే.